టీటీడీకి సంబంధించినటువంటి ఎస్వి గోశాలలో గోమాతల మృతి మీద వివాదం రోజు రోజుకి పెరుగుతూ పోతుంది. ఇప్పటికే దీని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, అదేవిధంగా కరుణాకర్ రెడ్డి గారు వీళ్ళంతా కూడా చాలా స్పష్టంగా రుజువులతో సహా మొత్తం కూడా బయటపెట్టారు. మీడియా ముఖంగా మొత్తం కూడా బయట పెట్టేశారు. దాని మీద రేపో మాపో సుబ్రహ్మణ్య స్వామి కూడా సుప్రీంకోర్టులో, అదేవిధంగా ఏపీ హైకోర్టులో కూడా పిల్ దాఖలు చేయబోతున్నాడు. ఇప్పటికే కూటమి ప్రభుత్వానికి రాజకీయంగా ఈ వ్యవహారం తీవ్ర నష్టం తీసుకొచ్చిందని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు నిన్న కూడా వాళ్ళ కేబినెట్ సమావేశంలో కూడా చాలా బాధపడ్డాడు. వైసీపీ వాళ్ళు ఆ విధంగా మాట్లాడుతుంటే కూటమి పార్టీలకు చెందినటువంటి మంత్రులు ఎవరు కూడా స్పందించడం లేదని చెప్పేసి కూడా మంత్రుల మీద ఆగ్రహం వ్యక్తం చేశారంట నారా చంద్రబాబు నాయుడు గారు. దీంతోనే దాని నుంచి బయటపడడానికి కూటమి ప్రభుత్వంలో పెద్దన్న పాత్ర పోషిస్తున్న తెలుగుదేశం పార్టీ చాలా ప్రయత్నాలు కూడా చేస్తుంది. గోవుల మృతి మీద సంచలనటువంటి ఆరోపణలు చేసినటువంటి భూమన కరుణాకర్ రెడ్డి గారికి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ గారు సవాల్ విసిరాడు. ఆయన వైఎస్ జగన్ భూమా కరుణాకర్ రెడ్డికి ఇదే మా సవాల్ అనేసి ఏప్రిల్ 17వ తేదీన ఉదయం 10 గంటలకు తిరుమలకి రావాలి, గోశాలలో గోమాతలు ఎలా ఉన్నాయో మీ కళ్ళారా చూడాలి అని చెప్పేసి ఆయన ఒక సవాల్ కూడా విసిరాడు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు సవాల్ మీద భూమన కరుణాకర్ రెడ్డి గారు ఘాటుగా స్పందించాడు. దీనికి సంబంధించి ఆయన ఒక ప్రకటన కూడా రిలీజ్ చేశాడు. గోశాల సందర్శనకు తిరుమలకు రావాలని చెప్పేసి కోరడం మీద తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడికి భూమన కరుణాకర్ రెడ్డి గారు చురకలు కూడా అంటించాడు. అయ్యా పల్లా శ్రీనివాస గారు, మీ సవాల్ని మేము స్వీకరిస్తున్నాం అని చెప్పేసి ఆయన ఒక ప్రకటన కూడా రిలీజ్ చేశాడు భూమన కరుణాకర్ రెడ్డి గారు. ఏమన్నాడంటే, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు గారు చాలా ఆవేదనతోనూ ఆవేశంతోనూ మాకు సవాల్ విసురుతూ రేపు గోవుల పరిస్థితి చూద్దాం అనేసి అన్నాడు. ఆ సవాల్ని నేను స్వీకరిస్తున్నా, ఖచ్చితంగా వస్తున్నాను. కాకపోతే శ్రీనివాసరావు, తెలుగుదేశం పార్టీ అజ్ఞానంతో తిరుమలకు రండి అనేసి చెప్తున్నాను. తెలుగుదేశం పార్టీ అజ్ఞానంతో తిరుమలకు రండి అనేసి చెప్తున్నారు. తిరుమలలో రాజకీయాలు చేయడం కరెక్ట్ కాదన్న సంగతి మీకు తెలిసి కూడా ఈ రకమైన మాట వాడడం చాలా తప్పు. అందులోనూ ముఖ్యమైన విషయం, గోవులు చనిపోయింది తిరుపతి గోశాలలో, తిరుమలలో కాదన్న కనీస పరిజ్ఞానం కూడా లేకుండా రాష్ట్ర అధ్యక్షులైన మీరు ఈ రకంగా ఒక ట్వీట్ చేయడాన్ని అజ్ఞానమని అనాలో, అద్భుతమనాలో, మీ మహా తెలివి అనుకోవాలో దీన్ని బట్టి చూస్తే చాలా స్పష్టంగా అర్థమవుతుంది అని చెప్పేసి కూడా ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు. ఈ పాయింట్ అందరూ కూడా నోట్ చేసుకోవాలి. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. గోవులు చనిపోయింది తిరుపతి గోశాలలో, తిరుమలలో కాదన్న కనీస పరిజ్ఞానం కూడా లేకుండా రాష్ట్ర అధ్యక్షులైన మీరు ఈ రకంగా ఒక ట్వీట్ చేయడాన్ని అజ్ఞానమని అనుకోవాలో, అద్భుతమనాలో, మీ మహా తెలివి అనుకోవాలో దీన్ని బట్టే చూస్తే చాలా స్పష్టంగా అర్థమవుతుంది అనేసి భూమన కరుణాకర్ రెడ్డి గారు ఆ టీడీపీ అధ్యక్షుడికి గట్టిగానే ఇచ్చేశాడు. అంతేకాదు, గోశాలలో గోవుల్ని చూస్తే చనిపోయిన గోవులు రావు. నేను చనిపోయిన గోవుల గురించి చెప్పాను. చనిపోయిన గోవుల సంఖ్యను వెలికి తీయాల్సిన అవసరం ఉంది. సాక్షాత్తు మీ ఈవో గారు 43 ఆవులు చనిపోయినట్టు ప్రకటించినటువంటి సంగతిని మీకు గుర్తు చేస్తున్నానా? మీ సవాల్ని స్వీకరించి రేపు ఉదయం 10 గంటలకు తిరుపతి గోశాలలో కలుద్దాం అనేసి ప్రేమతో సవాల్ని స్వీకరిస్తున్నట్టు భూమన కరుణాకర్ రెడ్డి గారు వెల్లడించడం జరిగింది. దీంతోనే తిరుపతిలో తీవ్ర ఉత్కంఠ వాతావరణం కూడా నెలకొనబోతుంది. భూమన కరుణాకర్ రెడ్డి గారికి బలమైన రాజకీయ పోరాటం నేపథ్యం ఉంది. ఆయనకి ముఖ్యంగా నిర్బంధ సమయాల్లో మరింత ఉధృతంగా పోరాటం చేయగల నేర్పరితనం ఆయన సొంతం. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు సవాల్ని స్వీకరించి గోశాలకు వెళ్ళడానికి భూమన సిద్ధం కావడంతో తిరుపతిలో హై అలర్ట్ కూడా నెలకొందంట. భూమన కరుణాకర్ రెడ్డి గారు ఉమ్మడి చిత్తూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కావడంతో ఇతర నియోజకవర్గాల నుంచి కూడా భారీ సంఖ్యలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తిరుపతికి వెళ్ళడానికి సిద్ధమవుతున్నారు. పోలీసులకు ఇది ఒక పెద్ద సవాల్గానే మారిపోయింది. గతంలో కూడా లడ్డూ విషయంలో ఇలానే తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా జనసేన పార్టీ తప్పుడు ఆరోపణలు చేస్తే భూమన కరుణాకర్ రెడ్డి గారు తిరుమలకి వెళ్ళి టెంపుల్ ముందు నిలబడుకొని ఆయన హారతి కూడా ఇచ్చాడు. ఒకవేళ మా హయాంలో కల్తీ జరిగి ఉంటే మేము నాశనం అయిపోతామని చెప్పేసి ఆయన అక్కడ ప్రతిజ్ఞ కూడా చేశాడు. అంత దమ్మున్నటువంటి వ్యక్తి కరుణాకర్ రెడ్డి గారు.
పోయిపోయి ఆయనతో వెళ్ళి ఈ పల్లా శ్రీనివాసరావు గారు పెట్టుకున్నారు. అవసరమా? ఇప్పుడు ఆయన ఏకంగా అక్కడికి వెళ్తున్నాడు. ఆయన అక్కడికి వెళ్ళాడంటే మొత్తం రచ్చ రచ్చ అయిపోతుంది. ఇంకా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ మొత్తం ఈ దఫాలో జీరో అయిపోతాయి. ఎందుకంటే కప్పిపుచ్చుకోవడానికి కూడా ఏమీ ఉండవు. ఈ దఫాలో మొత్తం గోవింద వేసుకోవడమే.